రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ప్రజలందరి కలలో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ ప్రభు అయిన క్రీస్తు లోక సువార్త మనం చూస్తాం. దేవదూతలు ప్రకటించారు. రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు, ఈయన మన కొరకు ఈ భూమి మీద శరీరధారిగా పుట్టక ముందు అసలు ఏమైనాడు, క్రీస్తు ప్రభు ఏమైనాడు అనే అంశాలు పంచుకొని ఆశపడుతున్నాం. దానికి చక్కగా మనకు జవాబు యోహాను సువార్తలో దొరుకుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటుంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది. శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఆదిలో ఏమైందంటే ఆయన వాక్యమైనాడు. ఎవరు వస్తున్నాడు? దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తున్న వాక్యం ఏమైనాడు? దేవుడే అన్నాడు. చాలా చాలా సత్యం ఇది. ఇది మానవ మనసుతో ఆలోచిస్తే అర్థం కాదు. దేవుడి సహాయంతో మాత్రమే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆదియందు వాక్యమైనటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి ఆ దేవుడు, వెలుగైనటువంటి ఆ దేవుడు మానవాన్ని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మానవాళి ఈ సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు. ఆది మానవుడైనటువంటి ఆదాము పాపం చేయడం ద్వారా ఆ ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి మానవాళి ప్రపంచంలో మన అందరూ కూడా ఎల్లలైనా నల్లలైనా అన్ని ఖండాల్లో 7 ఖండాల్లో ఉన్నటువంటి మానవాళి ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా మన దేశంలో వస్తే 618 కులాలకు సంబంధించి ప్రతి మనిషి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ఆది పితరుల నుంచి పాపం అనేది మానవాళికి వచ్చింది. ఈ పాపాన్ని తీసేయడానికి మనిషి ఎన్నెన్నో తన సొంత జ్ఞానంతో ఆలోచనతో తన భయాన్ని కలిగినటువంటి దేవుడు అనుకుని పూజిస్తూ ఈ భయం నుంచి విడుదల పొందడానికి ఎన్నెన్నో మార్గాలు ఏర్పరుస్తున్నారు. అవి కూడా మతాలు. కానీ మనిషి దేవుడిని ఎదగడానికి మతాలు ఏర్పరుస్తుంటే సాక్షాత్తు దేవుడే ఆదియందు వాక్యమైనటువంటి ఆ ప్రభు, ఈ సంవత్సరానికి సూచించినటువంటి దేవుడు ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఆదియందు దేవుని వద్ద సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ రోజు పసిపాలుగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆదియందు వాక్యమైన దేవుడే, ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం లేదు, ఆ జీవం మనుషులకు వెలుగై లేదు. ఇలాంటి ఈ ప్రభు మానవాన్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదే విషయాన్ని ఎబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 3 వచనాల్లో ఇంకా చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. నా అంశం ఏంటంటే శరీరధారిగా రాకముందు యేసుక్రీస్తు ప్రభువు ఏమైనాడు అనేది నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఆయన సృష్టికర్త అన్నాడు, దేవుడు అన్నాడు. పూర్వకాలంలో నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సంస్థానికి వారసుగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. ఆయన కుమారుడైనటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు ఏమైనాడంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అయినాడు. తన మహత్తుగా మాట చేత సమస్తమును నిర్వహించు సృజించాడు. అదేవిధంగా ఈ సృష్టిని కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. వాక్యమైనటువంటి ఆ దేవుడు మన కోసం ఈ భూమి మీదకి మానవతగా రాకముందు ఆయన సమస్తాన్ని సృజించిన సృష్టికర్త, నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు. అంతేకాదు ఆయన గురించి రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆ విషయం ఇంకా మనం చూస్తాం. అసలు ఆయన ఎవరు?
మన కోసం పుట్టినటువంటి క్రీస్తు ప్రభు ఎవరో మనం చూస్తున్నారట. రోమాపత్రిక 9:5 పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఈ క్రీస్తు ఈ రోజు మనం ఆరాధించడానికి వచ్చినటువంటి క్రీస్తు, లేదా క్రిస్మస్ అని ప్రత్యేక క్రీస్తుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే కేక్ కోయడం కాదు, క్రిస్మస్ అంటే విందులు విలాసాలు కాదు, పట్టి పండుగ వట్టి పండుగ ఇంటి పండుగ కాదు. క్రీస్తుని ఆరాధించడం పూజించడం పిల్లలు చక్కగా చాలా చక్కగా ప్రదర్శించాలి. ఇంతవరకు ఎన్నో గీతాలు విన్నాం. ఈ క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఈ క్రీస్తు ఈయన శరీరం బట్టి పితరులు యూదులు ఇశ్రాయేలులో పుట్టాడు. కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. ప్రపంచంలో చాలా మంది జ్ఞానులు కానీ మానవత్వం గురించి ఎక్కువగా వ్యక్తి వడ్డాడించేవాళ్ళు కానీ దేవుడు లేడనుకున్న వాళ్ళు అందరితో ఒకటిగా యేసు అని అనుకుంటారు. కాదు. ఈ మొత్తం అందరినీ నశించిపోయేటువంటి లోకాన్ని, మానవాన్ని, సమస్తాన్ని, పైన ఆకాశాన్ని, కింద భూమిని, వీచే గాలిని, కురిసే వారిని, కాసే ఎండని, సమస్తాన్ని సృజించినటువంటి వాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అటువంటి ఆ గొప్ప దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు మన కోసం ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించి రక్త మాంసాలు ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన సృష్టికర్త, ఆయన సంస్థను నిర్వహిస్తున్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. అంతేకాదు ఆయన ఈ లోకానికి శరీరానికి రాకముందు ఆయన గురించి మేఘా ప్రవక్త, దేవుడు మానవుడిగా రాకముందు 700 సంవత్సరాల క్రితం మేఘా ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. 5:2 మీకా పాత నిబంధన గ్రంథం మీకా 5:2 ఇదే విషయాన్ని జ్ఞానులు వచ్చినప్పుడు శాస్త్రులు దేవుని సమక్షంలో కూడా తెలియజేస్తారు. బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ఓ బెత్లెహేమా, యెరూషలేము పెద్ద రాజధాని, రాజు కుమారుడు రాజు అంటే అక్కడ పుడతారనే జ్ఞానం వస్తారు. కానీ రాజధాని అయినటువంటి యెరూషలేముకి దగ్గరగా శివారు ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబాల్లో స్వల్ప గ్రామం, చాలా చిన్న గ్రామం అయినా నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. ఎవరు ఆయన? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంది. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు ఆది కాలంలో అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు యాకోబును నడిపించిన సర్వశక్తి గల దేవుడు ఆయన. నిర్గమ కాలంలో ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుని విమోచించి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించినటువంటి గొప్ప ప్రభు. ఆయా సందర్భాల్లో భక్తులకి ప్రత్యక్షమైన వాడు, యెహోవా సేనాధిపతిగా ప్రత్యక్షమైన వాడు, మానవ దంపతులకి ప్రత్యక్షమైన వాడు. అలా తన ప్రత్యక్షత ఇస్తూ వచ్చిన దేవుడు ఆయన. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉన్నటువంటి ప్రభు ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన ప్రజల్ని ఏలడానికి రాజుల ప్రభువుగా ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడానికి ఆయన యేసు అని పేరు పెట్టబడుతుంది మత్తయి సువార్తలో ఉంది. అలా ఆయన పాపాల నుంచి రక్షించడానికి యోహాను రాసిన మొదటి పత్రికలో వస్తుందన్నమాట. ఈ చెప్తారు ఏమని తెలియజేస్తారంటే అపవాది క్రియలు నైపథ్యానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ సృష్టికర్త అయిన ప్రభు ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి ఆ ప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీద ఆయన నరావతారిగా పుట్టాడు. మానవాళి పాపాన్ని తీసేయడానికి, మానవాళిని బట్టి పీడిస్తున్నటువంటి, నరకానికి లాక్కెళ్తున్నటువంటి, మానవాళిని తనతో పాటు నరకానికి లాక్కెళ్తున్నటువంటి ఆ దుష్టుని, సైతాన్ని, అపవాదిని నశింపజేయడానికి ఆ గొప్ప దేవుడు మానవుడే భూమి మీదకి వచ్చాడు. అందుకే అక్కడ గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తుడు గలతీ పత్రిక 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ గొప్ప ప్రభు, ఆ క్రీస్తు ప్రభు ఏమైనా చూద్దాం. 4:4 గలతీ 4:4 గలతీ పత్రిక 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను పుట్టి
పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి వారిని విమోచించే ధర్మశాస్త్రం లోబడిన వాడని కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు. అసలు ఇది ఒక గొప్ప మర్మం అంటాడు తిమోతి పత్రిక. నిజంగా క్రిస్మస్ అనేది అది కేవలం కొందరికే కాదు, ఈ మానవులందరికీ మనిషిని పుట్టి ఈ ప్రపంచం మీద మనిషిని పుట్టిన ప్రతి ఒక్కరికి అది సంతోషకరమైనది. ఆయన గురించి యెషయా ప్రవక్త కూడా చెప్తాడు, పాటలో నేను చూసాం. ఆశ్చర్యమైన ఆయన ఇంతకుముందు మొదట అమ్మగారు చెప్పారు, ఆయన కుమారుడైన దేవుడు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు బహుమానంగా. ఆయన ఆశ్చర్యాలు, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన చనిపోయి తిరిగి వేయడం ఆశ్చర్యం. ఆలోచనకర్త, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు, ఆయన ఆలోచన శ్రేష్టమైనది. బలవంతుడైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువే బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, నిత్యత్వానికి ఆయన తండ్రి. ఆయనకు ఆది అంతం లేదు, నిత్యము ఉండేవాడు, నిత్యత్వానికి తండ్రి, సమాధానకర్త అధిపతి. మనిషి అనేక సమస్యలతో సతమతమవుతూ నిజమైన ఆత్మశాంతి లేకున్నటువంటి వాడికి శాంతిని, సమాధానాన్ని, ప్రపంచానికి యుద్ధాలకు అల్లకల్లోలమవుతున్న ప్రపంచం. అదే సమయంలో మనిషి కూడా తన హృదయంలో ఎంతో పోరాటంతో ఉంటుంది. అన్ని విధాల మనిషి అంతరంగంలోనూ బయట సమాజంలోనూ ప్రపంచంలోనూ శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి సమాధానకర్త అధిపతి ఈ ప్రభు. ఈ అందరి దేవుడు కాదు, అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆ గొప్ప ప్రభు ఈ భూమి మీద పసిబాలుడిగా, శరీరధారిగా, యోహాను సువార్తలో చూస్తాం, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి వచ్చారు. అదే సువార్తలో చూస్తాం, ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడిని ఎప్పుడు చూడలేదు. ఆ దేవుడిని బయలుపరచడానికి వచ్చిన దేవుడు ఆయన. ఇటువంటి గొప్ప ప్రభు ఈరోజు ఆరాధించడానికి క్రిస్మస్ ఇక్కడ మన యొక్క మోటివ్ కూడా అదే. లెట్ us come Christ Jesus alone. ఆ గొప్ప క్రీస్తు యేసు ప్రభువుని ఆరాధిద్దామంటే, పూజిద్దామంటే మనం గొప్ప అంశంలో పెట్టుకున్నాం. ఆ ప్రభువుని ఆరాధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో దేవుడు అనుకోవద్దు. నమ్మిన మనం ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన్ని అర్థవంతంగా ఆరాధిద్దాం. ఇంకా యేసు ప్రభు ఎవరో అనుకున్నాము మన ప్రేమ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఎవరో కదా, ఆయన దేవుడు ప్రభు, నిన్ను సృజించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చినవాడు. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన నీ హృదయంలో పిలుచుకుంటే నేడే నీ హృదయంలో క్రిస్మస్ అవుతుంది. సంతోషం, క్రిస్మస్ సంతోషం అనేది వస్తుంది. అది గొప్ప మర్మమైంది. ఆ మనుషులు చదువుకొని మీ మాటను నిలిచాలని కోరుతున్నాను. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అది ఈ క్రిస్మస్ అనేది లేదా ప్రభు దేవుడు మానవుడిగా రావడం అనేది గొప్ప మర్మమైందని తెలియజేస్తాను. మూడోది 16 వచ్చింది. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉంది. ఆయన దేవుడు సశరీరుడుగా, సశరీరుడు అంటే శరీరంతో, రక్త మాంసాలతో, ఆత్మ స్వరూపమైనటువంటి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యేను. దేవదూతలకు ఆత్మ విషయంలో నీతి కొరకే తీర్పును నేను దేవదూతలకు కనబడేను, రక్షకుడని జనంలో ప్రకటింపబడిను, లోకముందు నమ్మబడిను, ఆరోగ్యుడై తేజమబడిను. ఆ గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన తేజమబడే ఆరోగ్యుడు మళ్ళా రాకముందే ఆయన నమ్ముకుంటే ఆయన నిలిచాడు, నమ్మకపోతే నిలిచినారు. అలా ఈ లోకం నిత్య నరకానికి వెళ్ళాలని చేసుకోడు. దేవుడు మానవుడు రాలి అందరూ రక్షించబడి ఆయన ఇచ్చే నిత్యం ఆనందపూర్వకంగా దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవాన్ని ఇవ్వడానికి ఈ ప్రీ క్రిస్మస్ కార్యక్రమం మా వేదిక ప్రారంభం ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఈ మాటను ఆలోచించండి, ఆలోచించండి. అర్థవంతంగా ప్రభుత్వం పూజిద్దాం. నమ్మకపోతే చేసే నమ్మకం దేవుడి మాటను దీవించారు. ఆమేన్. Before the incarnation of Jesus, యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు ఆయన ఏమన్నాడు అన్న మాటలు విన్నాం. మీరేమనుకోకపోతే నేను ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతిదానికి ప్రశ్నలు ఇస్తున్నాను. వై అనే ప్రశ్నతో 10 ప్రసంగాలు తయారు చేసి క్రిస్మస్ ప్రసంగాలు. యేసు ప్రభు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? వై. యేసు క్రీస్తు ప్రభు మరియమ్మ గర్భంలోనే ఎందుకు పుట్టాడు? వై. యేసు క్రీస్తు ప్రభు
ఈ పుట్టుక సువార్తను మొదటిగా గొర్రెల కాపరికి అందించడానికి గాబ్రియేలుని గొర్రెల కాపరికి పంపించాడు. వాయి యేసు క్రీస్తు ప్రభు స్థలం లేక సత్రంలోనే ఎందుకు పుట్టారు, సత్రంలో స్థలం లేక పశువుల తోటలోనే ఎందుకు పుట్టాడు వాయి అని ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ ఒక 10 వర్తమానాలు తయారు చేశారు. ఈ 10 వర్తమానాలకు వర్తమానం ఏంటంటే బిఫోర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా రాకముందు ఆయన ఏమైనాడు యోహాను సువార్తలో చాలా విషయాలు కనబడతాయి. ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే నేను 5 మాటలు చెప్తాను. నెంబర్ 1, మన మొదటి మాట విన్నా ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు ఆయన వాక్యమై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవుని వాక్యాన్ని అతిక్రమించి పాపాన్ని లోకానికి తీసుకొచ్చాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ వాక్యము శరీరధారిగా వచ్చి తండ్రి మాటకు లోబడి పాపాన్ని తోడివేశాడు. రెండవ యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా రాకముందు ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడని విన్నాము. మరి దేవుడే ఉన్నాయని శరీరధారి ఎందుకు వచ్చాడు అంటే ఆ కాలంలో నిజమునకు దేవుడు కాని వారికి మనుషులు ఏమయ్యారు? తపస్సులైపోయారు. గలతీ 4. అంతేకాదు రోమా 1:2 అంటాడు అక్షయుడు దేవుని క్షయమైన రూపాల్లోనికి మార్చారు. మనిషికి దేవుడు ఎవరు తెలియదు. అందుకని మనిషికి దైవ ప్రత్యక్షతను తెలియచేయడానికి ఆయన నరావతారంగా వచ్చారు. మూడవది ఆయన వెలుగై ఉన్నాడు అని విన్నాం. అయితే వెలుగు ఈ భూమి మీదకి శరీరధారి ఎందుకు వచ్చిందంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి మనిషికి చీకటినే చూపించింది కానీ దేవుని వెలుగును చూపించలేకపోయింది. ఎందుకు తెలుసా? సృష్టి ఆరంభంలో దేవుడు కలుగు చేసిన సృష్టిలో మొట్టమొదటి ఏంటంటే వెలుగే. సో ఆ వెలుగును మరుగు చేయడానికి సాతాను ఈ భూమి మీద కార్యాలు చేస్తున్నప్పుడు అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా చెప్పాలంటే చాలా చెప్తారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మన శరీరధారి ఎందుకు వచ్చాడు? ఒకసారి మీరు ఆలోచించండి. వాక్యంలో చాలా నిగూఢమైన సత్యాలు ఉంటాయి. మిగతా ఈ మాటలు మరి ఫలించలాగా మనలో స్పర్శం గారు ముందుకు వస్తారు. చిన్న మాట ప్రార్థన చేస్తారు. స్పర్శం గారు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఈరోజు ఆలోచించండి. నీకు ఆ ప్రశ్న ఉంటే చాకలి కాలంలో దేవుడు ప్రార్థన ఉంది, మీరు హ్యాపీగా అవ్వచ్చు. ఏ ప్రశ్న ఉన్నా యేసుక్రీస్తు గురించి నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే పిల్లరా ఆయన శరీరుడిగా వచ్చాడని శరీరుడిగా వచ్చాడని అక్కడి నుంచి చరిత్ర ప్రారంభం అయిపోయింది. ఆయన అల్ఫా ఓమేగా. ఇందాక మీకా గ్రంథంలో చూపించడుగా ఆయన శాశ్వత కాలం ప్రత్యక్ష మగుచుండేను. ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. ఈజ్ అ లివింగ్ గాడ్, ఈజ్ అన్ ఎటర్నల్ గాడ్. ఈ యేసు తెలుసుకోవడం చాలా ధన్యత. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించుకుంటాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపైన మా ప్రియ ప్రభువా, మీ యొక్క నామానికి స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్లో ప్రభా మీరు ఏమై ఉన్నారో మరి మీ మాటలు ప్రభావ మేము వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, దాన్ని మీరు ఎవరు చూడలేని అత్యున్నతమైన స్థలములు సింహాసనములు యుగాయుగములు సజీవుడమై జీవిస్తున్న దేవుడు ప్రభా. మరి మీరు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావాలు పొందుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుచు కీర్తించబడిన గొప్ప దేవుడు ప్రభా. పాత్రమైన మమ్మను రక్షించడానికి ప్రభా మీరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలు. మీరు చెప్పిన మహా గొప్ప ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అవును ప్రభా, మాకు దేవుడు మరి తెలియని స్థితిలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా మరి దేవుడి గురించి మాకు రివీల్ చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అవును తండ్రి, పాపములు మర్చిపోవడం ప్రభా, వారి పాపంతోనే నరకానికి దిగిపోవడం ఇష్టం లేదు ప్రభా. మా కొరకై మీరు వచ్చినందుకు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మీరు మా ఆయన చూపిన మహా గొప్ప ప్రేమను బట్టి మీరు ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు
స్తోత్రాలు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాటను బట్టి ప్రభావం స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభావం స్తోత్రం చేస్తూ ముందున్న కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంలో ప్రత్యేక పాఠంగా మన జోరుగా వస్తుంది. ప్రత్యేక పాఠం వినిపిస్తుంది. ఒక 2 చరణాలు మన గర్ల్స్ కొరియోగ్రఫీ ఉంటుంది. మరి గర్ల్స్ రెడీగా ఉన్నది మనం చేస్తున్నాము. చివరిలో మనం నేటివిటీ చూద్దాం. చివరిలో నేటివిటీ చూద్దాం.